2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా. ఈ పథకాలు ఏమైనా అని అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్. ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమన్నారో ఒకసారి చూద్దామా? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ 6లో ఆయన ఏమన్నాడు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు మునిపే, గాంధీ జయంతికి మునిపే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసినాం. 2,60,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. ఆరు నెలలు తిరక్క మునిపే ఇవన్నీ చేశాం. ఇవి కాక 5 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో స్లైడ్ కూడా చూపించుమా. 5 సంవత్సరాలలో గవర్నమెంట్ రంగంలో వివిధ కేటగిరీస్కి సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలు అక్షరాల 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్లు అయితేనేమి, 2,60,000 వాలంటీర్లు అయితేనేమి, 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించిన 58,000 మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి, ఆప్కాస్లో అయితేనేమి, రకరకాల కేటగిరీలో ఏకంగా 6,31,000 ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది. ఇవి కాక ఎంఎస్ఎంఈస్కి సంబంధించి 2,100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. 6,31,000 కేటగిరీస్ చూడండి, ఒకసారి బయటికి తీయండి, మధ్య స్క్రీన్ బ్లోఅప్ చేయండి. ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది. ఏకంగా 6,31,000 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టర్ అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఏ కేటగిరీలో వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి రాగా 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కొంచెం తగ్గించి కొంచెం పైకి పోమ్మా. ఇట్లా ఈ పక్కన ఈ స్లైడ్ చూపించు. మెగా గవర్నమెంట్కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇచ్చినాం.